హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ సండే మీ స్పెషల్ బ్రెడ్ రోల్స్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఉడకపెట్టిన 3 బంగాళదుంపలు తీసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు, కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. పసుపు గరం మసాలా వేసుకొని కొంచెం మెత్తగా చేసుకోండి. మెత్తగా వాటన్నిటిని కలుపుకోండి. మెత్తగా వాటన్నిటిని కలుపుకున్నాక వాటిని చిన్న చిన్నవిగా రౌండ్ బాల్స్లా చేసుకోండి. ఓవెల్ షేప్లో చేసుకోండి. బ్రెడ్ స్లైసెస్ని 4 వైపులా కట్ చేయండి. ఆ కట్ చేసిన వాటిని జార్లో వేసేయండి. 4 వైపులా కట్ చేసి ఆ కట్ చేసిన వాటిని జార్లో వేసుకొని పౌడర్ చేయండి. బ్రెడ్ పౌడర్ రెడీ అవుతుంది. బ్రెడ్ పౌడర్ రెడీ అయిందండి. ఇప్పుడు బ్రెడ్ పౌడర్ శనగపిండిలో కొంచెం నీళ్లు పోసుకొని ఒక లిక్విడ్లా తయారు చేసుకోండి. శనగపిండే కాదు, బియ్యపిండి, కార్న్ఫ్లోర్ ఏదున్నా ఉపయోగించండి. బ్రెడ్ తీసుకొని దాన్ని కొంచెం చపాతీ కర్రతో ముందుకి వెనక్కి అనండి. మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని ఆ బ్రెడ్లో ఉంచి రోల్ చేయండి. ఆ బ్రెడ్లో అలా పెట్టేసి రోల్ చేయండి. క్లోజ్ చేసుకోవడానికి లిక్విడ్ని యూజ్ చేసుకోండి. అలా క్లోజ్ చేసుకోవడానికి లిక్విడ్ని యూజ్ చేసి గట్టిగా నొక్కండి. అలా నొక్కేసిన తర్వాత దీన్ని దానిలో డిప్ చేసేసి బ్రెడ్ని, అలాగే బ్రెడ్ పౌడర్లో కొంచెం అలా బ్రెడ్ పౌడర్ అంతా దానికి స్ప్రెడ్ చేయండి. అప్పుడు ఆయిల్లో ఫ్రై అయినప్పుడు చాలా బాగుంటుంది. అదేవిధంగా నేను ఇంకోటి రెడీ చేస్తున్నాను. మధ్యలో మిశ్రమాన్ని పెట్టి రౌండ్ చేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేయడానికి మనం లిక్విడ్ యూజ్ చేస్తాం. దానిలో డిప్ చేయడానికి యూజ్ చేస్తాం. క్లోజ్ చేయడానికి కొంచెం తడి చేసేసి క్లోజ్ చేస్తే బాగుంటుంది కంప్లీట్గా. మిశ్రమాన్ని వాటర్లో డిప్ చేసేసి దాన్ని బాగా బ్రెడ్లో అంటించేసేసి బ్రెడ్ క్రమ్స్ బాగా రోల్ చేయండి. బాగా అంటుకుంటాయి. ఫ్రై అయినప్పుడు అది చాలా బాగుంటుంది. లోపలంతా బయటంతా క్రిస్పీగా, లోపలంతా సాఫ్ట్గా బాగుంటుందండి. బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మనం రెడీ చేసినటువంటి బ్రెడ్ రోల్స్ అందులో వేసేయండి. అటు ఇటు కలుపుకుంటూ అటు ఇటు తిప్పుతూ బాగా డీప్ ఫ్రై అవనివ్వండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్లో వచ్చేస్తాయి అవి. ఈ సండే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంది. దీన్ని సాస్తో కానీ సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.